బట్టి సంఘానికి శక్తి బలం ఉందంటున్నామో, ఆ ప్రార్థించే సంఘపు చాటులోనికి ప్రభు మనల్ని తెచ్చాడు. 10వ తారీఖు ప్రార్థనలు, 12 గంటల ఉపవాస ప్రార్థనలు, వేకువజాములు, రాత్రి జాముల్లో ప్రార్థనలు, మధ్యాహ్న కాలంలో విజ్ఞాపన ప్రార్థనలు. నిజమే కదా, ఒకళ్ళు ఇద్దరు ఎంతో మంది కలిసి ఏదో ఒక దిక్కు నుంచి విజ్ఞాపనలు జరుగుతూనే ఉన్నాయి. అవి కాకోకుండా ఇదిగో 7 శుక్రవారం ప్రార్థనలు. ఇన్ని ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, అపాయం మన దగ్గరికి వస్తుందంటారా? అందుకనే అంటాడు, ఏమన్నా తెలుసా, ప్రార్థన అనేది ఒక మనిషికి ఇదిగో ఒక కంచెని వేస్తుంది. వ్యక్తిగత ప్రార్థన తన జీవితాన్ని కంచి వేస్తే, కుటుంబ ప్రార్థన ఒక కుటుంబాన్ని కంచి వేస్తే, సంఘ ప్రార్థన సంఘములో ఉన్న కుటుంబాలన్నిటి కంచిగా మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకనే ప్రభు చెప్తున్నారు, ఏమన్నా తెలుసా, ఇదిగో నీవు బండ చాటులో ఉండాలి, నేను ఆ చాటును చేస్తా, నీ ముందు నేను వెళతాను. ఈరోజు ప్రభు అదే చెప్తున్నారు, సంఘ చాటున ఉన్నంత వరకు ప్రభు వారికి క్షేమము కలుగు చేయబోతూ ఉన్నారు. కారణం ఏంటి? ఆయన ఏ చాటును చేసుకున్నాడు అంటే, ఇదిగో ఆయన చేతి చాటును మనల్ని దాచుకున్నాడు కాబట్టి ఏది మనల్ని ఎన్నటికీ అపహరింపలేదు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేనిని బట్టి నువ్వు భయపడుతున్నావు? ఉద్యోగాన్ని బట్టా, వ్యాపారాన్ని బట్టా, అనారోగ్యాలను బట్టా, ఆర్థిక సమస్యలను బట్టా, కుటుంబ పరిస్థితులను బట్టా, అవన్నీ నీకు తగలకుండా నిన్న ఆయన చేతి చాటున నా ప్రభు దాయిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతిలో నుంచి ఏది నన్ను అపహరింపలేదు.